ఏఎస్విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనం తప్పు చేసి పప్పుకూడు ఈ సినిమాలో బృందావనమాలి అనే పాట తాలూకు స్వరాలు చూస్తున్నాం. ఇప్పటికీ మనం 2 భాగాలు కంప్లీట్ చేసుకున్నాం. 3వ భాగంలో స్వరములు సరసముగా వయారి చెలిమితో పాడాలి అని మేల్ వాయిస్ ఫిమేల్ వాయిస్ ఆల్టర్నేట్గా ఇలా పాడుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత జేసుదాస్ గారు చివరికి జేసుదాస్ గారితో ముగుస్తుంది. ఆ తర్వాత దీనికి చిత్రగారి హమ్మింగ్ ఉంటుంది. మనం 2వ భాగంలో ఏమైతే నేర్చుకున్నామో ఈ 3వ భాగానికి సంబంధించిన సాహిత్యంలో కూడా అవే స్వరాలు వస్తాయి. జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత నేను 4 భాగాలు యాక్చువల్గా అవ్వాలి. 4 భాగాలు ఎందుకైనా 3 భాగాల్లో నేను ముగిస్తున్నాను. 2వది అంటే స్వరములు సరసముగా అది ఆ సంగతికి సంబంధించిన స్వరాలు చేయడం లేదు. ఎందుకంటే 2వ పార్ట్లో మీరు ఏదైతే చూసారో దీనికి కూడా అవే స్వరాలు వస్తాయి. చివరికి జేసుదాస్ గారు మళ్ళీ బృందావనమాలి అని మళ్ళీ పల్లవి పాడుతారు. ఆ పల్లవి తర్వాత చిత్రగారి హమ్మింగ్ ఉంటుంది. ఆ హమ్మింగ్ ఏమిటంటే మనం ఇది 2వ శృతిలోను తర్వాత దైవతాన్ని సజ్జమంగా చేసుకొని గ్రహభేదం ద్వారా ఈ పాటని మనం పాడుకుంటున్నాం. సో ఇప్పుడు చిత్రగారి హమ్మింగ్తో మనం ఈ పాటని ముగిస్తాము. చిత్రగారి హమ్మింగ్ ప్లస్ ఫ్లూట్ బిట్లు ఉంటాయి. చిత్రగారి హమ్మింగ్ ఏముంటుందంటే ఇక్కడ మా ప మరి మా ప మరి ప త ప మా ప ద ప మా ప మరి మా అలా వస్తుంది. అయితే మా ప మరి మా ఫస్ట్ అది వస్తుంది. తర్వాత మా ప మరి ప తర్వాత ద ప మా ప ఇవి కింద పలుకుతాయి. సరి సదా సారి సదా రీ గరి సా మా ప మా తర్వాత మా నుండి రీకి స్లైడ్ అవ్వాలి. ఎలా అంటే మారీ తర్వాత దీనికి ఫ్లూట్ బిట్ ఒకటి వస్తుంది. ఏంటంటే ఇవి ఏదో ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి పోటీ పడినట్టుగా ఇవి వస్తూ ఉంటాయి. తర్వాత రిమ పద పమ పద సరి అలా వస్తుంది. రిమ పద పమ పద సరి రీ పైన పలుకుతుంది. సరి ఆ సాని రీ 2 పైన పలుకుతాయి. సస్స సరి ద ద ద ప ద ద ప ద ప ద ద ద ప ద ప ద మా ప మా ప రీమా రీమా సరి మా ప ద ప. ఇది ఎలా వస్తుందంటే అలా వస్తుంది. తర్వాత మళ్ళీ చిత్రగారి హమ్మింగ్ ఉంటుంది. అదేమిటంటే దా మా ద సరి స దామ
మా దా మా దా సరి స దా మా పాద తా పా పామ అలా దాని నుండి పాకు స్లైడ్ అవ్వాలి, పా నుండి మాకు స్లైడ్ అవ్వాలి. ఆ తర్వాత చిత్రగారి హమ్మింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే మదద్ద పదద్ద మదద్ద పదద్ద, అది 2 సార్లు వస్తుంది. మద మద పరి మద పరి సా పద ప అలా వస్తుంది. మద పరి సా పద ప. తర్వాత మళ్ళీ చిత్రగారి హమ్మింగ్. అలా వస్తుంది. అంటే ఇవి స్లోగా మీకు చెప్పడం వల్ల ఏమీ అర్థం అవ్వవు. మీరు ఒరిజినల్ సాంగ్ను పెట్టుకొని తర్వాత ఈ నొటేషన్ ద్వారా ఆ స్వరాలు దానికి మ్యాచ్ అవుతాయి, చూసుకోండి. సారీ మాపా మాపా దా సరి మారి మా మా పద సరి సదా పద అలా అవుతుంది. తర్వాత మళ్ళీ బృందావనమాలి, మళ్ళీ పల్లవి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వయలిన్ బిట్ ఒకటి ఉంటుంది, అది చెప్పలేదు ఎందుకంటే మళ్ళీ ఈ నుంచే ఈ బృందావనం ఒక్కొక్క వీడియోలో ఇది కట్ అయింది. తర్వాత ఇంకొన్ని వీడియోలో కొంచెం కంటిన్యూ ఉంది. కంటిన్యూ అంటే దాంతో ఆ బిట్తో పాట ముగిస్తుంది. సో అది ఇదేంటి కోర్స్ కాబట్టి దాన్ని నేను చేయలేదు, కొంచెం చిన్న బిట్టే ఉంటుంది, అది దాంతో ముగుస్తుంది. సో ఇంతటితో ఈ పాట ముగిస్తున్నాను. మీరు బహుశా దీన్ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను 2వ భాగంలో ఏదైతే స్వరాలు ఇచ్చానో, స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి, మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది. దీనికి ఆ 2వ సంగతికి రాసిన స్వరాలు సేమ్ మ్యాచ్ అవుతాయి. మీకు తేడా ఎక్కడ నుండి అంటే బాలు గారు పాడిన తర్వాత చిత్రగారి హమ్మింగ్ వస్తుంది. ఆ హమ్మింగ్ కానుంచి ఆల్టర్నేట్గా ఫ్లూటు హమ్మింగ్ ఇది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. చివరికి చిత్రగారి హమ్మింగ్తో ముగిస్తుంది. తర్వాత వయలిన్ బిట్ ఒకటి అవుతుంది. బిట్ తర్వాత మళ్ళీ వయలిన్ బిట్తో ముగిస్తుంది. సో మీకు ఇంతటితో నేను ఈ పాటను ముగిస్తున్నాను. ఇది లాస్ట్ పార్ట్ 3 3వ భాగం. ఇది పాట ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మరో పాటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ఫ్లూట్ కవర్ వీడియోలు కూడా ఇదే ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఆ ఫ్లూట్ కవర్ వీడియోస్ చూసి ఫ్లూట్ ట్యూటోరియల్ వీడియోలు 2 కనుక మీరు మ్యాచ్ చేసుకున్నట్లయితే మీకు అవి పాడడానికి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను అవి చేయడం జరుగుతుంది. మీరు విధాత తలుపున పాట ట్యూటోరియల్ చెప్పాను, ఫ్లూట్ కవర్ చెప్పాను. అలాగే అదే తరహాలో మిగతా పాటలు కూడా నేను అన్నీ అప్లోడ్ చేయదలుచుకున్నాను. సో మీరు అవి చూసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.